ఏపీ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఎం షరీఫ్ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం అక్కచెరువుపాడులోని ఏపీ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను మైనారిటీ సంక్షేమ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. తొలుత పాఠశాలకు విచ్చేసిన షరీఫ్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అసంపూర్తిగా నిలిచిపోయిన మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహం, ఉపాధ్యాయుల క్వార్టర్స్, విద్యార్థుల భోజనశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. భోజనం బాగుందా, పాఠాలు బాగా చెబుతున్నారా అని విద్యార్థులను ప్రశ్నించారు. భోజనశాలలో ఆహార పదార్థాల తయారీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంఏ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ హైఫా, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కుదావన్, ఉర్దూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్టా, నెల్లూరు.